వినోద్ గారు చెప్పండి, ఇప్పుడు జేడి వాన్స్ గారి పర్యటన ఉంది ఇవాళ భారత్లో. సరే, ఆయన వ్యక్తిగత పర్యటన, కుటుంబ పర్యటన అయినా భారత ప్రధాని కలుస్తున్నారు. కొద్దిమంది కేంద్ర మంత్రులు, ముఖ్యమైన అధికారులు కూర్చునే అవకాశం చర్చలో. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ట్రేడ్కి సంబంధించి? ప్రధానంగా ముందు దాని గురించి మాట్లాడుకుందాం. సరే, ముందుగా ప్రేక్షకులకు మీకు నమస్కారం. నమస్తే. అంటే ఇప్పుడు జేడీ వాన్స్ రావటం అనేది ఇది ఒక హై లెవెల్ విజిట్. ఇది నో డౌట్. దాని తర్వాత ట్రంప్ స్వెరింగ్ ఇన్ సెరమనీ అయిన తర్వాత మన ప్రధాని కూడా పోయి కలిశారు. ఓన్లీ ఫ్యూ హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ వాళ్ళు వెళ్ళిపోయారు కళ్యాణికి. అంటే దానివల్ల ట్రంప్కు ఆల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సెడ్, బట్ ఇండియా అంటే అఫ్ కోర్స్ టారిఫ్ కింగ్ అని అనేస్తుంటాడు, కానీ దేర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ స్పెషల్ కన్సిడరేషన్. ఇట్స్ నాట్ ఓన్లీ పర్సనల్, అది పర్సనల్ కాదు, యాజ్ ఎ కంట్రీ. ఎందుకని అంటే మారుతున్న పరిస్థితులను బట్టి జియో స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తన మెయిన్ టార్గెట్ చైనా. ఓకే, మెయిన్ టార్గెట్ చైనా అయినప్పుడు ఇండియా వాళ్ళ స్కీమ్లో చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అందుకనే మనకు అఫ్ కోర్స్ 27% మనకి ఇప్పుడు వేశారు, అది 90 days మళ్ళీ సస్పెండ్ చేశారు, అది ఇది అయింది. సో దానివల్ల ఇప్పుడు మన మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు కూడా ఆ మీటింగ్లో జేడీ వాన్స్ కూడా ఉన్నారు. ఆయన లేకుండా ట్రంప్ మీటింగ్లో లేవు. అదే అంటే ఆ పాజిటివ్ వైబ్స్. జెలెన్స్కీతో ఆయన మాట్లాడిన బిహేవియర్కు మన ప్రైమ్ మినిస్టర్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. సో ఇప్పుడు ఇంత త్వరగా మళ్ళీ ఇది సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కాబట్టి ఆయన అఫీషియల్ డెలిగేషన్కి వస్తున్నాడు. ఓకే. సీనియర్ ఆఫీసర్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ వాళ్ళంతా ఎక్కపని అవుతున్నారు. ఓకే. తర్వాత ఇది 3 రోజుల తర్వాత మళ్ళీ మన డెలిగేషన్ పోతుంది, కంటిన్యూగా అది నడుస్తుంది. మన వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. అంటే ఇట్ ఇస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో హై లెవెల్ విజిట్స్ వల్ల మొన్న ఆవిడ గబార్డ్ వచ్చిపోయింది, దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ వచ్చాడు, మన డెలిగేషన్ పోతుంది. అదేమైంది అంటే ఇప్పుడు ఎకనామిక్ ఫ్యాక్టర్ మెయిన్, ట్రేడ్ అండ్ టారిఫ్స్, దాని తర్వాత డిఫెన్స్ కోఆపరేషన్, ఇవన్నీ డిస్కషన్స్ అవుతాయి ఈరోజు. ఓకే. ఇప్పుడు మన మోదీ గారి తోటి ఏదైతే ఉందో ముందు అఫీషియల్గా డెలిగేషన్ డిస్కషన్లో కూర్చున్న తర్వాత మళ్ళీ ఫాలోడ్ బై ద డిన్నర్ హోస్టెడ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది కాబట్టి దట్ అఫీషియల్ పార్ట్ ఈస్ దేర్. ఓకే. సో దాని ఇది కంటిన్యూయేషన్ ఆఫ్ ఆన్ గోయింగ్ హై లెవెల్ డిస్కషన్స్. ఓకే. దీనికి మనకి ఏమి అవుట్ ఆఫ్ దిస్ విజిట్ ఏం వస్తుంది? అది కదా అదే ప్రతి ఒక్కరు ఆలోచించేది, ప్రతి వాళ్ళు కూడా ఎదురు చూసేది, ప్రతి వాళ్ళు కూడా ప్రైమ్ మినిస్టర్ని అడిగేది. మంచిదే వచ్చేసిండు, కానీ మరి మన మీద ఇంత 27% తారీఫ్ చేసిండు, దాని ఏమన్నా ఉందా, మనకి ఏమైనా ఎగ్జిబిషన్ వస్తుందా? దాని తర్వాత ఇమిగ్రేషన్ ఇంత ఘోరంగా జరుగుతుంది, మన వాళ్ళను ఇప్పుడు చూస్తున్నాం కదా స్టూడెంట్స్. దానిలోకి వద్దాం సార్, ముందు మనం ట్రేడ్ గొడవ అయిపోయాక దానిలోకి వద్దాం. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే. దాని తర్వాత ఇప్పుడు మన డిఫెన్స్ కోఆపరేషన్. ఓకే. డిఫెన్స్లో వాళ్ళు అనేది ఏంటి, ఇప్పుడు మనకు ట్రేడ్, ఓకే, ట్రేడ్ అండ్ సర్వీసెస్ అయితే మనకు ట్రేడ్లో సర్ప్లస్ ఉన్నాం 40 బిలియన్లో, తర్వాత సర్వీసెస్లో కూడా 6+ బిలియన్స్లో సర్ప్లస్లో ఉన్నాం. బట్ ఇట్ ఈస్ మైనర్ కంపేర్ టు 300 బిలియన్ ప్లస్ సర్ప్లస్ చైనాది. ఓకే. సో ఈ సర్ప్లస్లో మనం ఏం నెగోషియేట్ చేస్తాము అని అంటే ఆల్రెడీ మనం ఒప్పుకున్నాం. ఓకే. ఇది ఆయిల్, ఎనర్జీ ఇదైతే ఏదో తీసుకుంటామని అక్కడ నుంచి, కాకపోతే దాన్ని లాజిస్టిక్ వాట్ ఎవర్ మనకు కొద్దిగా కాస్ట్లీ అవుతుంది, బేర్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇది మన ఆటో స్పేర్ పార్ట్స్ అవన్నీ అవుతున్నాయి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఈ వేరియస్ ఐటమ్ వైజ్ డిస్కషన్. అంటే ఇప్పుడు మనకు బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ బిఫోర్ సెప్టెంబర్ ఏదైతే చేసుకోవాలని అనుకుంటున్నామో ఆ దానికి సంబంధించిన డిస్కషన్స్ ఇప్పుడు జరుగుతాయి. ఓకే. ఓకే. తర్వాత డిఫెన్స్కు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే ఓకే, మన సెప్టెంబర్లో మనకైతే క్వాడ్ ఏదైతే సబ్మిట్ కాబోతుందో దానికి కూడా ఇది ఒక ప్రిపరేటరీ విజిట్ కూడా మనం అనుకోవచ్చు. సో ఇన్ని విధాల ఇది ఏదైతే హై లెవెల్ విజిట్ వస్తుందో పర్సనల్ ఆ విజిట్స్ అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్. బట్ విజిట్ ఇంత త్వరగా మళ్ళీ ఇలా రావటం అనేది ఒక పాజిటివ్. రైట్ సార్.